ప్రోగ్రెస్ కార్డుపై నువ్వు సైన్ చేశావు, కానీ తను సైన్ చేసినట్టు అబద్ధం చెప్పింది. తను చెడ్డదైతే నిజం చెప్పి నిన్ను నన్ను తిట్టిపించేది కదా. మనల్ని డాడీ ఏమనకూడదని. పాపం తను మన కోసం తప్పొప్పుకుంది. అదొక్కటేగా తను చేసిన మంచి. ఇంకేం చేసింది? తను మన హోంవర్క్ చేయిస్తాననింది. డౌట్స్ ఉంటే అడగమనింది. మనమే తనని అవాయిడ్ చేశాం. తను చెప్పినట్టు వినుంటే మనకి కూడా బన్నీలాగా మంచి మార్కులు వచ్చేవి. తను బన్నీ వాళ్ళ మమ్మీ కాబట్టి బన్నీకి మంచి మార్కులు వచ్చాయి. లేదను, బన్నీ కంటే మనల్నే తను ఎక్కువ చూస్తుంది. తనేం మన మమ్మీ కాదు. తనని సపోర్ట్ చేయకు. మన మమ్మీ లేదు కదను. దేవుడి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాదు. తనే మన కొత్త మమ్మీ అని డాడీ చెప్పారు కదా. ఈ కొత్త మమ్మీ నాకు నచ్చలేదు. కొత్త మమ్మీతో కూడా మంచిగా ఉండాలని డాడీ చెప్పారు కదా. అయినా సరే నేను తన దగ్గర చదువుకోను. నా మాట వినను. డాడీ కన్నా కొత్త మమ్మీయే బెటరు. డాడీ అయితే సీరియస్ అవుతారు, అదే కొత్త మమ్మీ అయితే అస్సలు కోప్పడరు, నవ్వుతూ చెప్తారు. మనం సరిగ్గా చదవకపోతే డాడీ కోప్పడతారు కూడా. అందుకే మమ్మీ దగ్గర చదువుకుందాం. బన్నీలాగా మనం కూడా పికప్ అవుతాం. ఓకే అను. అను. ఓకే. థ్యాంక్స్ అను. ఇంకొక రిక్వెస్ట్. ఏంటి? పాపం బన్నీ నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. బన్నీ తప్పేం లేదని కొత్త మమ్మీకి చెప్దాం. ఎందుకు చెప్పాలి? మన వల్లే కదా బన్నీ స్కూల్కి వెళ్ళలేదు. మనల్ని ఎవరూ కిడ్నాప్ చేయకూడదని మనకి సెక్యూరిటీగా ఉన్నాడు. అంటే బన్నీ మనల్ని సేవ్ చేశాడు. ఇంట్లో మమ్మీ సేవ్ చేసింది, బయట బన్నీ సేవ్ చేశాడు. మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదాను. థ్యాంక్స్ చెప్పడం అంతా ఏమీ వద్దు. ట్యూషన్ మాత్రం చెప్పించుకుందాం చాలు. సరే పద వెళ్దాం. ఆంటీ, అసలు ఏం జరుగుతుంది? వసు అక్క ఏడుపుని చూడమని నన్ను నిద్ర లేపావు. బన్నీ ఏడ్చాడు కానీ వసు అక్క మాత్రం చాలా హుషారుగా ఉంది. బావగారికి కాఫీ కూడా తీసుకెళ్ళింది. కోపడాల్సిన బావగారేమో కామ్గా వచ్చి బయట యోగా చేసుకుంటున్నారు. పిల్లలు ఇందాక బయటికి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ రూమ్లోకి వెళ్తున్నారు. సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తుంది ఆంటీ. లేదే, నా అంచనా ఎప్పుడు తప్పు కాదు. నేను సృష్టించిన సునామీ అంత సునాయాసంగా తగ్గిపోదు. చూస్తుంటే మీ సునామీ శూన్యంలో కలిసిపోయినట్లు అనిపిస్తుంది. అలా ఎలా జరుగుతుందే? మీ అత్తయ్య అభి నిన్ను ఎంతలా కోపడ్డారు? రాత్రి ఎవరి కంటి మీద అయినా కొనుక్కుందా? నువ్వు నేను తప్ప అందరూ జాగారం చేశారు. మరి పిల్లల ముచ్చట్లేంటి? వసు అక్క ఏదో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. దాని మొహం, మట్టి పిసుకునే దానికి అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయే? అలా అనుకో ఆంటీ, వసు అక్కకి చాలా తెలివితేటలున్నాయి. తను జీనియస్. నా అనుభవం ముందు దాని తెలివితేటలు ఏ మాటివి? అయినా
నువ్వు జీనియస్వి కాదేంటే? ఆ, నేను జీనియసే అనుకో. కానీ వసు అక్క కంటే జూనియర్ని కదా. నేను దానికంటే సీనియర్ని కదే. అసలు ఈ గోలంతా ఎందుకు? ఏం జరుగుతుందో దగ్గరికి వెళ్ళి చూద్దామా? అవసరం లేదే, కాస్త ఓపిక పట్టు. సునామీ కంటిన్యూ అవుతుంది. అత్తయ్య బన్నీని తిట్టగలిగింది కానీ బావగారు అక్క పట్ల అంత కఠినంగా ఉండరేమో అనిపిస్తుంది. లేకపోతే వెళ్ళి యోగా ఎందుకు చేస్తారు? పిల్లలు ఎందుకు బయటికి వెళ్ళి మాట్లాడతారు? నీకంత అనుమానంగా ఉంటే వెళ్ళి చూద్దాం పద. రా రా. ఇద్దరు బాగా మాట్లాడుకున్నారా? ఏం నిర్ణయించుకున్నారు? మీ డీల్ కి మేము ఓకే. నిజంగా? నిజంగా మేము మీ దగ్గరే చదువుకుంటాం. పిల్లలు దీని దగ్గర చదువుకోవడం ఏంటి? అవే కదా చూసుకుంటా అన్నాడు. నీకింకా అర్థం కాలేదా ఆంటీ? వసు అక్క తెలివిగా పిల్లల్ని తన వైపు తిప్పుకుంది. గుడ్. నేనేది చెబితే మీరది చెయ్యాలి. నేను నిద్ర లేవమన్నప్పుడు లేవాలి, చదవమన్నప్పుడు చదవాలి, ఆడుకోమన్నప్పుడు ఆడుకోవాలి. నా మాటకి ఎదురు చెప్పకూడదు. నిద్రపోమన్నప్పుడు నిద్రపోవాలి. అన్నీ నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారమే చెయ్యాలి. ఓకే? ఇన్ని రూల్స్ ఏంటి? అప్పుడే మీరు టెస్ట్లో పాస్ అవుతారు. ఖచ్చితంగా పాస్ అవుతామా? మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత నాది. ఈ రూల్స్ అన్ని మేము టెస్ట్ రాసే వరకే. ఆ తర్వాత మేము నీ మాట వినం. ఓకే. మీరు మళ్ళీ స్కూల్కి వెళ్లే వరకు నా మాట వినండి చాలు. నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి? మీరు బన్నీతో మాట్లాడట్లేదు కదా? వాడు తప్పు చేశాడు, నేను మాట్లాడను. బన్నీ తప్పేం లేదు. తను మా వల్లే స్కూల్ మానేశాడు. మేం స్కూల్కి వెళ్ళకుండా బయటే ఉంటే మమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తారని మాకు కాపలాగా ఉన్నాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని బన్నీని మేమే బెదిరించాం. పాపం బన్నీ నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ప్లీజ్ మీరు బన్నీని క్షమించండి. మీరు బన్నీతో ఎప్పట్లా ఉండండి. మీరంటే బన్నీకి చాలా ఇష్టం. మీరు బన్నీని పికప్ చేసినట్టే మమ్మల్ని పికప్ చేయండి. తప్పకుండానమ్మా. ఫస్ట్ బన్నీతో మాట్లాడండి. అలాగే మాట్లాడతాను. మీరు కూడా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నా దగ్గర చదువుకోబోతున్నట్టు చెప్పండి. ఎందుకు చెప్పాలి? నాన్నమ్మ అందరికంటే పెద్ద కదా. నాన్నమ్మ పర్మిషన్ లేకుండా మనం ఏ పని చేయకూడదు. ఈ విషయం నువ్వు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరు నా మీద బన్నీ మీద లేనిపోనివన్నీ చెప్పే ముందు నాతో చెప్పారా? అలా చెప్పినందుకు సారీ. నేను వెళ్ళి బన్నీతో మాట్లాడతాను. మీరు నాన్నమ్మతో చెప్పి పర్మిషన్ తీసుకోండి, సరేనా?
పదాను నానమ్మతో చెప్దాం. ఆగండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ నానమ్మకి చెప్పాల్సిన అవసరమే లేదు. మేం బాగా చదువుకోవాలి. డోంట్ డిస్టర్బ్ మీ. ఆ? రాను. ఓసిని, చూసారా ఆంటీ, మీ సునామీ ఎలా శూన్యం. I hate you. బన్నీ, మమ్మీ ఐఎమ్ సారీ బన్నీ. నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ. ఏం జరిగిందో చెప్పాలనుకున్నాను కానీ నువ్వు వినలేదు. నేను తప్పు చేశాను బన్నీ. వెరీ సారీ. అను కీర్తిలు టీచర్ తిడతారని స్కూల్కి వెళ్ళలేదు మమ్మీ. వాళ్ళకేమన్నా అవుతుందేమో అని నేను కూడా స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ కాపలాగా ఉన్నాను. వాళ్ళ కోసం తప్ప నేను ఎగ్గొట్టాలని కాదు. నాకు చదువు అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా మమ్మీ. నేను తప్పు చేశాను బన్నీ. నా పెంపకాన్ని అనుమానించి అవమానించాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ప్రోగ్రెస్ కార్డుపై నీ సైన్ అను చేసింది మమ్మీ. అని నేను చూశాను. ఎవరికి చెప్పొద్దని నన్ను బెదిరించింది. చెప్తే డాడీ నీతో మాట్లాడకుండా చేస్తానని భయపెట్టింది. డాడీ నాతో మాట్లాడకపోతే ఏ? డాడీ నీతో మాట్లాడితే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా మమ్మీ. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అమ్మమ్మ తాతయ్య నువ్వు ఇంట్లో సంతోషంగా ఉంటావని చెప్పారు. డాడీ వల్లే నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకే నేను నీకేం చెప్పలేదు మమ్మీ. నేనంటే ఎందుకురా నీకంత ప్రేమ? నువ్వు నా మమ్మీవి కదా మమ్మీ. మరి నేను నిన్ను తిట్టాను కదా, నాపై నీకు కోపం రాలేదా? లేదు మమ్మీ. నీపై ఎవరు కోప్పడినా సరే నేను మాత్రం కోప్పడను. నాకు నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి. అలాగే, ఇక నుంచి మనం హ్యాపీగా ఉందాం, ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే మమ్మీ. నేను హ్యాపీగా ఉండాలంటే అను కీర్తిలు కూడా నీలాగే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, టీచర్తో ప్రిన్సిపల్ మేడంతో గుడ్ అనిపించుకోవాలి. అలా మనం అను కీర్తిలని పికప్ చేయాలి.
తప్పకుండా చేద్దాం మమ్మీ. కానీ వాళ్ళు మన మాట వినరుగా. ఇప్పుడు వింటారు. నువ్వు నేను ఏం చెప్పినా అను కీర్తిలు వింటారు. అవునా? అదేలా? ఇప్పుడే వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకున్నాను. ఆ డీల్కి వాళ్ళు ఓకే అన్నారు. మనం కూడా ఒక డీల్ పెట్టుకుందాం. అను కీర్తిలని టెస్ట్లో పాస్ చేయించాలి. ఓకే మమ్మీ. అను కీర్తిల్ని చక్కగా చదివించి ప్రిన్సిపల్ మ్యామ్ పెట్టిన టెస్ట్లో పాస్ చేద్దాం. అలాగే నానమ్మ డాడీ దగ్గర మనం మంచి మార్కులు కొట్టేసి పాస్ అయిపోదాం. ఓకే, డన్. డన్. నానమ్మ, ఏంటిలా వచ్చారు? చదువుకోకుండా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అయినా చదువుకోకుండా మాటలేంటి? అబ్బా, మేం చెప్పేది వింటావా వినవా? ఏంటే నన్నే గద్దిస్తున్నావు? మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అబ్బో, పెద్ద ఆరిందలొచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నారో? మేము నాన్న దగ్గర చదువుకోము. ఏ? డాడీ తలదూవుతుంటే నొప్పి పుడుతుంది. చదువుకే తలదూవడానికి సంబంధం ఏంటి? నాన్న ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటారు. మీకోసం ఫ్రీ చేసుకుంటానని చెప్పాడు కదా. అయినా సరే డాడీ వర్క్ ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. మరి ఎవరి దగ్గర చదువుకుంటారు? అఖిల్ బాబాయ్కో హారిక పిన్నికో చెప్పమంటారా? వద్దు. పోనీ భాస్కర్ పెద్దనాన్నకో పావని పెద్దమ్మకో చెప్పమంటారా? మీ తాతయ్యకు తీరికుండదు. మీకు చదువు చెప్పడం నా వల్ల కాదు. మేం చెప్పమన్నామా? మరి మంచి ట్యూటర్ని మాట్లాడినా? ఏం వద్దు. మేము ఎవరి దగ్గర చదువుకోవాలో డిసైడ్ చేసుకున్నాం. మరెవరి దగ్గర చదువుకుంటారు? కొత్త మమ్మీ దగ్గర. కాదు, బన్నీ వాళ్ళ మమ్మీ దగ్గర. అదేంటి, తన వల్లే కదా మీ చదువు పాడైంది అని చెప్పారు. ఇప్పుడు తన దగ్గరే చదువుకుంటామని చెప్తున్నాం. ఏమొద్దు, నేను మంచి ట్యూటర్ని మాట్లాడతాను. వద్దంటావేంటి? చదువుకునేది నువ్వా మేమా? అంత కోపం ఎందుకే? అంతా మీ ఇష్టమేనా? అవును, మా ఇష్టం. మీరు పిల్లలు కాదే, పిడుగులు. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలీదు. మేం బన్నీ వాళ్ళ మమ్మీ దగ్గర చదువుకుంటామని చెప్పడానికి వచ్చాం. నీకు ముందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, అంతే. సర్లే, ఏదో ఒకటి చెయ్యండి. ఆ టెస్ట్లో పాస్ అవ్వలేదో అప్పుడుంటుంది మీకు. అను, కీర్తి, పిల్లలు తిన్నారా? ఇప్పుడే జడలు వేయించుకొని టిఫిన్ తినడానికి వెళ్లారు. వాళ్ళకి త్వరగా టిఫిన్ తినిపించి పైకి పంపించండి. స్టడీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీరు స్నానం చేయించండి. అది కాదండి, పిల్లలు. మిగిలిన విషయం నాకు వదిలేయండి. వాళ్ళకి నేనే ట్యూషన్ చెప్తాను. వాళ్ళు మీ మాట వినరు. ఇప్పుడు వింటారు. ఎలా వింటారు? అలా మా మధ్య డీల్ కుదిరింది. డీలా? అంటే చెప్పే విధంగా చెప్తే పిల్లలు ఎందుకు వినరండి? వాళ్ళు మీకు ఇంకా దగ్గర కాలేదా? అందుకని
వాళ్లకు నన్ను దూరంగా ఉండమంటారా? వాళ్ళు దగ్గర కాకపోతే నేనే దగ్గరవుతాను. అది ఇప్పుడు కాదు. ఇప్పుడు కాక ఎప్పుడండి? అంటే పిల్లలు నా దగ్గర చదువుకుంటానని చెప్పారు. నిజంగా చెప్పారా? నిజంగా చెప్పారు.